హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, ఒక 50 మినిట్స్ బ్యాక్ మనకి ఒకరు కామెంట్ చేయడం అయితే జరిగింది. EMRS సో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనకి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సో దీనికి సంబంధించి అడగడం జరిగింది. సో కాల్స్ చేసి కూడా అడిగారు అనమాట. సో ఇప్పటి వరకు మనకి అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్లో సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎలాగుంటుంది ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా చెప్పలేదన్నమాట. ఎందుకంటే మనం మెయిన్ ఏదైతే నవోదయ, సైనిక్ స్కూల్ అండ్ RMS ఉంటుందో వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం, మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వలన వీటి మీద మనం ఏదైతే నోటిఫికేషన్స్ గురించి ఏ రోజు మనం మాట్లాడుకోలేదన్నమాట. సో ఈ రోజు మనం ఈ నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే సో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో సరిగా వాళ్ళు ఏదైతే లోకల్లో ఉంటారో ఆ స్కూల్స్ అనేవి సరిగా ఉండవు. అట్ దట్ సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే అంత స్తోమత కూడా ఉండదన్నమాట. సో అటువంటి వాళ్ళకి సో ఈ స్కూల్స్ అనేవి ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని సో చాలా గురుకుల స్కూల్స్ అయితే ఉంటాయండి, మోడల్ స్కూల్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో కొన్ని స్కూల్స్ అనేవి మనకి ఏంటంటే ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలుగా మనకి మార్చడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో మనకి 28 స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్న, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? సో నోటిఫికేషన్ అనేది సో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మంత్ అంటే ఈ మంత్లోనే మనకి రావటం అయితే జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో అది ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్ రాగానే మీకు నేను అఫీషియల్గా వీడియో కూడా చేసి పెడతాను. సో ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మందికి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి సో చాలా మందికి డీటెయిల్స్ అనేవి తెలియదు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం క్లియర్గా చెప్పుకుందాం. ఏవైతే ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలు ఉన్నాయో సో ఇందులో మనకి సో క్లియర్గా మీకు చెప్తున్నానండి, ఎవరైతే మన్యం ప్రాంతంలో ఉండే గిరిజన విద్యార్థులు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ స్కూల్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సిటీస్ అయి ఉండొచ్చు, లేకపోతే టైర్ 3, టైర్ 4 సిటీస్ అయి ఉండొచ్చు. చాలా గ్రామాల్లో చూసుకున్నా సరే ఈరోజు స్కూల్స్ యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా ఉందో మీకు చాలా క్లియర్గా నేను చెప్పక్కర్లేదు, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, చాలా అధ్వానంగా అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒక్క నిమిషం మాత్రం సో జాగ్రత్తగా ఇది వినండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థం అవుతుంది అనమాట. సో అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా. సో చాలా స్కూల్స్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే సో పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉందండి. ఓకేనా. సో వాళ్ళకి సరైన వస్తువులని లేవు. అట్ ద సేమ్ టైం ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యాలయంలో కూడా సో మనం ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉండవలసింది ఉపాధ్యాయులు, వాళ్ళు లేరు. ఓకేనా. ఇది మీరు అవునన్నా కాదన్నా సో ఇది సత్యమండి. సో ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రతి స్కూల్లో ఈవెన్ ఈరోజు మా విలేజ్కి మేము వెళ్ళినట్లయితే సో అక్కడ స్కూల్ ఖచ్చితంగా నేను వెళ్ళిన ప్రతిసారి విజిట్ చేస్తుంటాను అనమాట. సో ఆ టైంలో అక్కడ ఉండే టీచర్స్ నాకు చెప్పేది ఏంటంటే సో విద్యార్థులు 300కి పైగా మంది ఉన్నారు. సో టీచర్స్ చూసుకున్నట్లయితే 6, 7, 8 ఎంతకన్నా తక్కువ ఉన్నారనమాట. సో ప్రెసెంట్ 6-7 మెంబర్స్తోనే రన్ అవుతుంది స్కూల్ అని చెప్పేసి. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని మన 2 రాష్ట్రాల్లో చూసుకున్నా సరే ఈ పరిస్థితి అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో రన్ అవుతుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ అనేవి మరికొద్ది రోజులు ఉంటాయన్నమాట. సో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగవలసింది ఏంటంటే మాకు ఎంత డబ్బులు ఇస్తారు, లేకపోతే ఏ పథకాలు వచ్చాయో రాలేదనే దానికన్నా సో స్టూడెంట్స్ అనేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్, మన భవిష్యత్తు వాళ్ళే. సో వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుండాలంటే ఖచ్చితంగా స్కూల్స్ బాగుండాలి. అట్ దట్ సేమ్ టైం వాళ్ళకి విద్యను బోధించే ఉపాధ్యాయులైన వాళ్ళు చాలా చాలా ముఖ్యమైనది. సో ఖచ్చితంగా వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మా ఊర్లో స్కూల్లో సో టీచర్స్ లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని రిక్రూట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోయినా సరే మన గ్రామీణ ప్రాంతంలో బాగా చదువుకున్న విద్యార్థులు సో MSCలు కంప్లీట్ చేసుకొని ఓకేనా సో PGలు కంప్లీట్ చేసుకొని కూడా ఖాళీగా ఉంటున్నారనమాట. అటువంటి వాళ్ళకైనా సరే కాంట్రాక్ట్ బేస్ అయినా సరే వాళ్ళకి ఎంతో కొంత శాలరీ ఇచ్చినట్లయితే సో ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుందండి.
సో ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడగండి అనమాట. సో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత పోతుంది, ఇదంతా కాకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడగండి. ఒక టీచర్గా మీకు అందరికీ కూడా నేను అడిగేది ఏంటంటే సో ఇది అడగండి. ఇది అడిగినట్లయితే ప్రతి స్కూల్ అనేది కూడా బాగుంటుంది. ఎందుకంటే సో ప్రతి గవర్నమెంట్ కూడా విద్యా వ్యవస్థ కోసం కేటాయించవలసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్లో, సో ఆ కేటాయించవలసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది స్కూల్స్ కోసం కేటాయించట్లేదు, విద్యార్థుల కోసం కేటాయించట్లేదు, మన విద్యా వ్యవస్థ మీద కేటాయించట్లేదు. నిజంగానే ఆ బడ్జెట్లో మనకి కేటాయించబడిన ఏదైతే ఆ బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ని కేటాయించినట్లయితే ప్రతి విద్యాలయం కూడా ఒక నవోదయ విద్యాలయం అవుతుందన్నమాట. ప్రతి స్కూల్ కూడా ఒక సైనిక్ స్కూల్ కన్నా గొప్ప స్కూల్ అవుతుంది. సో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి అంత గొప్పగా ఉంటాయండి. ఓకేనా? సో అది ప్రాపర్గా జరగకపోవడం వలన ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఏదైతే మనకి ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉంటాయి, ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనే ఒక ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన్యం ప్రాంతంలో ఉండే స్కూల్స్ అనేవి సో సరిగా ఉండకపోవటం, అట్ దట్ సేమ్ టైం వాళ్ళకి అందించవలసిన విద్య అనేది సరిగా అందకపోవటం. సో ఏదైతే మన్యం ప్రాంతంలో ఉండే విద్యార్థులకి సరైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ ఏవైతే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉంటాయి, ఈ మోడల్ స్కూల్స్ని ప్రత్యేకించి తీసుకొని రావడం జరిగింది. సో ఉన్న 28 విద్యాలయాలు కూడా మనకి ఖచ్చితంగా మన్యం ప్రాంతంలోనే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రత్యేకించి డిజైన్ చేసింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటుంది. సో చాలామంది అంటారు సో జనరల్ కేటగిరీ, మేము ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని సార్ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే సో చాలా తక్కువ మీకు సీట్స్ అనేవి ఉంటాయి. సో 1 or 3 సీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో రిజర్వేషన్ బేస్ చేసుకొని. సో నన్ను అడిగినట్లయితే మీరు అప్లై చేయకండి. సో ఎవరైతే ఆ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి వదిలేసేయండి. ఓకేనా? సో వాళ్ళ కోసం మాత్రమే ఈ స్కూల్స్ అనేవి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో 23వ తేదీన అయితే రావడం జరుగుతుంది. సో ఒకసారి నోటిఫికేషన్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఏంటనేది. ఓకే, సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి సో ఇదైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ అనేవి సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ జిల్లాలో ఏ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి దగ్గర కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో ప్రతి స్కూల్లో మనకి 60 సీట్స్ అనేవి ఉంటాయి. అందులో 30 సీట్స్ అనేవి బాయ్స్కి, అట్ ద సేమ్ టైం 30 సీట్స్ అనేవి సో గర్ల్స్కి అనేది ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అనమాట ఇది. సో అక్కడే మీకు హాస్టల్ స్పెషాలిటీస్ అనేవి ఉంటాయి. సో అక్కడే మీరు చదువుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఏదైతే ఈ గురుకుల పాఠశాలలు ఉంటాయో, ఏకలవ్య పాఠశాలలు ఉంటాయో, ఇక్కడ టీచర్స్ కానీ అక్కడ ఉండే విద్యా విధానం కానీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? సో టోటల్గా ప్రతి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ మనకి స్కూల్స్ ఉన్నాయనే విషయం క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది సో నెక్స్ట్ 6th 7th క్లాస్కి సంబంధించి కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటనేది అది మనకు క్లియర్గా ఉంటుంది అనమాట. సో ప్రాసెస్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎవరైతే 6th క్లాస్కి సంబంధించి అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 10 నుంచి 13 సంవత్సరాల మధ్యలో పుట్టి ఉండాలన్నమాట. 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో 6th క్లాస్లో మాత్రం టోటల్గా 60 సీట్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయండి. సో 30 బాయ్స్కి అండ్ 30 గర్ల్స్కి అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్దర్గా 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్కి వెళ్ళేటప్పుడు సో ఎవ్రీ ఇయర్ కూడా సో కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మానివేయడం జరుగుతుంది అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆ ఖాళీగా ఉన్న సీట్లని మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటారు. సో వాటి కోసం మళ్ళీ ప్రత్యేకించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి పిల్లలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇందులో సో ప్రతి ఒక్కటి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం చదివే విద్యార్థులు ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. అట్ దట్ సేమ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా 7th క్లాస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందు క్లాస్ ఏదైతే 6th క్లాస్ ఉంటుందో అది చదువుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 6th క్లాస్ ఎంట్రన్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా సో 5th క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఆ క్లాస్ చదువుతూ ఉన్నది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు అనేవాళ్ళు
సో ఈ స్కూల్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సో చాలా స్కూల్స్, ఇప్పుడు మన్యం స్కూల్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా 90% తెలుగు మీడియం స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అక్కడ తెలుగు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ డౌట్ కూడా ఉంటుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 6th క్లాస్లో మీరు జాయిన్ అయిన తర్వాత సో అక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో తెలుగు మీడియం నేను చదువుకున్నాను కదా, అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదని చెప్పేసి అడగండి. సో మీకుండే ఎగ్జామినేషన్ కూడా అప్లై చేసుకునేటప్పుడు తెలుగు మీడియం అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు మీడియంలో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకుంటారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే 6th క్లాస్లో మనకి టోటల్గా 60 సీట్స్ ఉంటాయి కదండి, ఇందులో 48 సీట్లు అనేవి ఇక్కడ చూడండి, ఇక్కడ గిరిజన బాల బాలికలకు కేటాయించడం అయితే జరిగింది. ఓకేనా. సో టోటల్గా 48 సీట్స్ అనమాట. ఓకేనా, ఇందులో కేటాయించేశారు. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే 3 సీట్లు అనేవి ఆదివాసీ గిరిజనులు అనమాట. ఓకేనా. సో అక్కడ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కేటాయించడం జరుగుతుంది. ఇంకొక 3 సీట్లు అనేవి డీనోటిఫైడ్ ట్రైబ్ అండ్ సంచార గిరిజనులు. అంటే సంచార గిరిజనులు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట. అటువంటి సంచార గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన స్కూల్స్కి మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఒకే ఒక స్కూల్ ఉంది. సో ఆ జిల్లా మొత్తానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఆ స్కూల్కి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే లిస్టులు ఇవ్వడం జరిగిందో ఆ జిల్లాకి సంబంధించిన స్కూల్స్కి మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మనకి ఈ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి సో స్కూల్స్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంకొక ఏవైతే 6 సీట్లు ఉంటాయి, ఈ 6 సీట్లు అనేవి సో తీవ్రవాద దాడులు ఎవరైనా సరే తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి, లేకపోతే అదర్ కేటగిరీ ఉంటారు కదా, సో ఎస్టీ ఏదైతే ఈ ఎస్టీ ట్రైబ్స్ ఉంటారో ఈ ట్రైబ్స్ కాకుండా వేరే విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సో తల్లి సంరక్షణలో ఉండే అనాథ విద్యార్థులు ఎటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి, లేకపోతే స్కూల్స్ కోసం వాళ్ళ భూములు కేటాయించిన పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కేటాయించడం జరుగుతుంది. సో మిగిలిన 6 సీట్స్ కూడా. ఓకేనా. సో ఈ విధంగా 60 సీట్లు కూడా ఏంటంటే ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవటానికి ఈ నోటిఫికేషన్. ఓకేనా. సో మళ్ళీ దీనికి మనం నార్మల్గా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడగొద్దు, వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారు. సో నార్మల్గా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవటానికి మీకు ప్రత్యేకించి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఉంటాయన్నమాట, వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇందులో 60 సీట్లో 5% అంటే 3% సీట్లు అనేవి సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయిస్తారనమాట. అందులో మనం చూసుకున్నట్లయితే విభిన్న ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా, అందులో 2 సీట్స్ అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇతరులకి 1 సీట్ మాత్రం కేటాయించడం జరిగింది. అంటే ఏంటి, మనకి ఈ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, గిరిజనులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 1 సీట్ మాత్రం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో అప్లై చేసుకోవటానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అట్ దట్ సేమ్ టైం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం. అట్ దట్ సేమ్ టైం నెక్స్ట్ చూసుకున్నట్లయితే దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ టీసీ, అట్ దట్ సేమ్ టైం 5th క్లాస్ వరకు మీ మార్క్స్ లిస్ట్. ఓకేనా. ఆధార్ కార్డ్ ఏదైతే మీకు ఉంటుందో ఆధార్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ అనేవి సో ఖచ్చితంగా అవసరం అనేది అవుతుంది అనమాట. ఓకేనా. స్టడీ సర్టిఫికేటు, సో అట్ దట్ సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇక్కడ ఇవ్వబడిన ఏవైతే ఉన్నాయి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే సో అప్లై చేసే టైంలోని అట్ దట్ సేమ్ టైం అడ్మిషన్ తీసుకునే టైంలోని మనకి ఉపయోగపడతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అనేది సో తీసుకుంటూ ఉండాలన్నమాట. అట్ దట్ సేమ్ టైం వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం, సంవత్సర ఆదాయం అనేది ₹1,00,000 కన్నా ఎక్కువగా ఉండకూడదు. మీరు ట్రైబల్స్ అయినా సరే మీ యొక్క వార్షిక ఆదాయం అనేది ₹1,00,000 కన్నా తక్కువగా ఉండాలి. అట్ దట్ సేమ్ టైం మీకు వైట్ రేషన్ కార్డ్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళని మాత్రమే సో తీసుకోవాల్సి ఉంటుంది. సో వైట్ రేషన్ కార్డు మీరు తీసుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ 1 lakh కన్నా ఖచ్చితంగా తక్కువ ఉంటారు కాబట్టి సో మీకు అటువంటి అవసరం కూడా ఉండదు అనమాట. సో ఆదాయానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది పెట్టవలసిన అవసరం లేదు.
మీకు వైట్ రేషన్ కార్డు అనేది లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీకు 1 lakh కన్నా తక్కువగా ఆదాయం వస్తుందని చెప్పేసి చూపించుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో ఎగ్జామినేషన్ ప్రాసెస్ 6th క్లాస్కి చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది 50 మార్కులకి అనమాట. అర్థమెటిక్ టెస్ట్ అనేది ఉంటుంది 25 మార్కులకి. లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో తెలుగు ఇది 25 మార్కులకి అనేది ఉంటుంది. టోటల్గా మనకి 100 మార్క్స్ అనేది పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సీట్ అనేది వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో మీకు క్లియర్గా చెప్తానండి, ఇక్కడ ఉన్న 100 మార్క్స్కి ఎవరికైతే సో టాపర్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. ప్రత్యేకించి దీని కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సో నిజంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు కూడా దీని గురించి మనం సో ఫోకస్ చేయలేదు. సో దీని గురించి ప్రత్యేకించి మనం ఎవరికి స్టూడెంట్స్కి కోచింగ్ అనేది ఇప్పటివరకు మనం ఇవ్వలేదు కాబట్టి సో ప్రత్యేకించి నాకు తెలియదు. సో మీకు ప్రాసెస్ అనేది అడుగుతున్నారు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ మళ్ళీ ఎంత రావాలని చెప్పినట్లయితే సో నాకు తెలియదు, ఎందుకంటే దీనికి సంబంధించి నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఇంకోటి చెప్పదలుచుకునేది ఏంటంటే సో ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా 85 మార్క్స్ అబవ్ వచ్చినట్లయితే సీట్స్ వస్తుందన్నమాట. బేస్డ్ ఆన్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి నేను వేరే వాళ్ళని కనుక్కున్నాను. సో ఖచ్చితంగా అన్ని మార్క్స్ వచ్చినట్లయితేనే సీట్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. ఓకేనా? సో మినిమం 85 మార్క్స్ దాటి రావాలి. అంతకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మనకు ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో రిమైనింగ్ వాళ్ళు 6th, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వాటికి సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్, అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ మొత్తం వీటన్నిటి మీద 100 మార్క్స్కి మీకు సో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు 200 మార్క్స్ అనమాట. ఒక్కొక్క ప్రశ్నకి సో 2 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏదైతే మీరు అడిగారో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో దానికి సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నానండి. సో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్ నన్ను అడిగినట్లయితే సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి సో ప్రత్యేకించి మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో ఏ రోజు కూడా మనం ప్రత్యేకించి ఫోకస్ చేసింది అయితే లేదండి. సో అందువల్ల సో మీకు ఖచ్చితంగా ఒక 90% అయినా ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలియకపోయినా తెలుసుకొని అయితే చెప్తాను. ఓకే? సో మీకు అందరికీ తెలిసిందే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించి బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా విద్యార్థులు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. సో లిమిటెడ్ సీట్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో చాలా స్పీడ్గా అయితే ఫిల్ అవుతుంది. సో వీలైనంత తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.